శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. మన నిత్య జీవితంలో మనం ప్రతిరోజు అనగా పొద్దున్నే అల్పాహారం భుజిస్తాము, మధ్యాహ్నం భోజనం భుజిస్తాము, నైటు కొంతమంది భోజనం భుజించవచ్చు, లేదు అల్పాహారం తినొచ్చు. అనగా పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. మన జీవితంలో ప్రతి మనిషి సహజసాధారణంగా రోజులో 3 పూట్ల భోంచేస్తారు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ మనం భుజించేటప్పుడు ఏ పాటి జాగ్రత్తలు తీసుకుంటే మనం తీసుకున్న ఆహారం మన ఒంటికి పడుతుంది, మనం ఏ జాగ్రత్తలు వహిస్తే భోంచేసేటప్పుడు ఆ అన్నపూర్ణాదేవి కృపాకటాక్షం మన మీద ఉంటుంది. అలాగే మనం భుజిస్తున్నప్పుడు ఎలా భుజించాలి, ఏ నియమాలు తీసుకోవాలన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితం, పెద్దవారు మాట చెప్తారు, కోటి విద్యలు కూటి కొరకే కదా అన్న మాట వాస్తవం. అలాగే మనం ఇంత కష్టపడేది జానడు పట్ట కోసమేగా అని అంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా మనం తింటున్నప్పుడు, అంటే మీరు పొద్దున్నే కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ మీరు ఒకరే కూర్చొని భోంచేయకుండా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు ఏదో ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో త్వరగా తినేసి వెళ్ళాలి, ఎప్పుడన్నా మనం బయట వెళ్ళాము, నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకెవరూ లేరు అని అనుకున్నప్పుడు పర్వాలేదు. కానీ మనం భోంచేసేటప్పుడు మీరు ఒక్కరే కాకుండా మీతో పాటు మీ భార్య కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, బిడ్డ కానీ, అక్క కానీ, లేదు ఫ్రెండ్ కానీ, ఎవరైనా కానీ మీరు ఇంకొకరితో కలిసి భోంచేస్తే మీరు భుజించేది మీ ఒంటికి పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది రూమ్లో బ్యాచులర్ ఒకరే ఉంటారు, అలాంటప్పుడు తప్పులేదు. కానీ మీరు కుటుంబ సపరివార సమేతంగా ఉంటున్నప్పుడు మీరు ఇంకొకరితో కలిసి భోంచేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఎప్పుడైనా హోటల్కి వెళ్ళారు, ఎప్పుడైనా బయట వెళ్ళారు, ఎక్కడికన్నా వెళ్ళారు, అప్పుడు ఎగ్జాంపుల్ ఒక హోటల్కి వెళ్ళాం, ఓ రెస్టారెంట్కి వెళ్ళాం, మనం భోంచేయాలి. మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం, ఫేస్ వాష్ చేసుకుంటాం, శుభ్రంగా చేతులు కాళ్ళు తుడుచుకుంటాం. మనం అప్పుడు వెళ్ళి కూర్చొని భోంచేస్తాం. కానీ చాలామంది షూస్ వాడతారు, కొంతమంది చెప్పులు వేసుకుంటారు, కొంతమంది షూస్ వాడతారు, కొంతమంది సాక్సులతో కూడిన చెప్పులు వేసుకుంటారు, షూలో ఉంటారు. కానీ మనం ఇంట్లో అంటే బయటే మన పాదరక్షకులు వదిలి ఇంట్లోపలికి వచ్చి మనం భోంచేస్తాం, అలాంటప్పుడు ఏం పర్వాలేదు. కానీ మనం రెస్టారెంటు, హోటల్లో ఏదైనా మనం భుజిస్తున్నప్పుడు మీ కాళ్ళకి పాదరక్షకులు లేకుండా మీరు భుజిస్తే చాలా మంచిది. మనం కాళ్ళకి చెప్పులు ధరించి భోంచేయడం అనేది అంత శ్రేయస్కరం కాదు. దయచేసి వీలున్నంత వరకు, ఎప్పుడో ఓసారి వీలుండదు, తప్పనిసరి పరిస్థితుల్లో అంటే వేరే, కానీ వీలున్నంత వరకు 99% మనం భోంచేస్తున్నప్పుడు మన కాళ్ళకి చెప్పులు లేకుండా భోంచేస్తే చాలా మంచిది. అలాగే చాలామంది భోంచేస్తున్నప్పుడు మాట్లాడడం కొంత అలవాటు ఉంటుంది. భోంచేసేటప్పుడు మాట్లాడదాంలే అని అనుకోని కూడా కొంతమంది ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అది అంత మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా మగవారు భోజనం దగ్గర కూర్చుంటే త్వరగా భోంచేసి లేసేయాలి. ఎక్కువసేపు మాట్లాడుతూ భోంచేయడం కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, మనం భోంచేస్తున్నప్పుడు మన పక్కన ఎవరన్నా కూర్చోవున్నా, పిల్లలు, భార్య, అమ్మ, నాన్న ఎవరున్నా సరే, కొన్ని సందర్భాల్లో వాళ్ళని కొన్ని మాటలు మనం మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు మనం భోంచేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కోపంగా కూడా మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను. అప్పుడెప్పుడో చిన్నప్పుడు నేను తెలుసో తెలియక ఏదో చిన్న పొరపాటు చేశాను. అంటే నాకు తెలియని వయసు అది. అప్పుడు నేను భోంచేస్తూ ఉన్నాను. మా అమ్మగారు చెప్పారు మా నాన్నని, ఈరోజు మీ అబ్బాయి స్కూల్ ఎగ్గొట్టాడు, స్కూల్కి వెళ్ళలేదు, నేను చెప్తున్నాను అయినా కూడా మీరు గమ్ముగా ఉన్నారు, ఎందుకనో నాకు అర్థం కాలేదని చెప్పాను. అప్పుడు మా నాన్నగారు చెప్పారు, తను భోంచేస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఏది మాట్లాడొద్దు, భోజనం అయిపోయిన తర్వాత చెప్పు, నేను మాట్లాడతా.
ఎప్పుడు కూడా భోంచేస్తున్నప్పుడు ఏది మాట్లాడకూడదు అని చెప్పారు. నా వయసు చాలా చిన్నదైనా ఆ మాట నాకు చాలా బాగా గుర్తుండిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, అంటే ఒక మనిషి ఏదైనా తప్పు చేసినా సరే ఆడు భోంచేస్తున్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడకూడదు. అయితే అలా ఎవరన్నా ఏదైనా తప్పు చేసినా మనం భుజిస్తున్నప్పుడు, వాళ్ళు భోంచేస్తున్నప్పుడు మనం వాళ్ళని అడగడం అంత శ్రేయస్కరం కాదు. అలాగే ఎప్పుడైనా మనం ఎక్కడైనా భోంచేస్తున్నప్పుడు వీలున్నంత వరకు మనతో పాటు ఇంకెవరైనా ఉంటే మీతో పాటు ఉన్న ఒక్కరికైనా మీరు భోజనం పెట్టించడానికి చూడండి. అది చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరికి ఎన్ని ఇచ్చినా తృప్తి ఉండదు. ఎగ్జాంపుల్, ఎవరికైనా ఒక ₹1,00,00,000 ఇచ్చామనుకోండి, ఇంకో ₹1,00,00,000 ఇస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఎవరికైనా ఒక 10 జతలు బట్టలు ఇచ్చామనుకోండి, ఇంకో 4 జతలు ఇస్తే బాగుండు కదా అనుకుంటారు. కానీ ఎవరికి ఎన్ని ఇచ్చినా తృప్తి ఉండదు. కానీ ఒక్క భోజనం దగ్గర మాత్రమే వాళ్ళకి కొద్దిగా అన్నం పెట్టి ఇంకొద్దిగా పెట్టబోతుంటే వద్దు ఇక చాలు అంటారు. అంటే ఆ మాట వాళ్ళ మనసులో నుంచి వస్తుంది, ఇక చాలు అని. అలా అనడం అనేది చాలా శ్రేయస్కరం. అంటే ఆ మాటలో ఒక తృప్తి ఉంటుంది, ఇక చాలు అని అనేది. కనుక ఎప్పుడైనా సరే ఎందుకు పెద్దవారు మీరు అన్నదానం చేయించండి అంటారంటే, అది తిన్న తర్వాత తినేటప్పుడు అంటే ఆ భోజనం అనుకునే విలువ ఏంటంటే ఇక చాలు అంటారు. మనిషికి తృప్తికరంగా చెప్పే మాట చాలా బాగుంటుంది. అందుకని మీరు వీలున్నంత వరకు ఎప్పుడైనా హోటల్లో, బయటో, లేదు మీ ఇంట్లోనో మీతో పాటు ఉన్నవారికి, అంటే మన ఇంట్లో వాళ్ళు కాదు, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఎవరైనా మీతో పాటు ఉండే వాళ్ళకి కొంచెం భోజనం పెట్టడానికి ప్రియారిటీ ఇవ్వండి. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా మనం భోజనానికి వెళ్తున్నాము అని అంటే మనం వెళ్ళి కూర్చున్న తర్వాత మనకి ఇంట్లో వాళ్ళు భోజనం వడ్డించాలి. అలాగే ఫస్ట్ చాలామంది మనం భుజిస్తున్న ప్లేట్లో ఫస్ట్ రైస్ పెట్టి మిగతా కర్రీస్, ఇంకేదైనా స్వీట్ అన్నీ వడ్డిస్తారు. అది అంత శ్రేయస్కరం కాదు. ఫస్ట్ మనం భుజిస్తున్న ప్లేట్లో ఫస్ట్ అన్నం ఎప్పుడు పెట్టకూడదు. మొట్టమొదటి పెట్టాల్సింది కర్రీస్, కొద్దిగా స్వీటు, ఆ తర్వాత లాస్ట్లో రైస్ పెట్టాలి తప్ప మొట్టమొదటి ఎప్పుడు అన్నం వడ్డించిన తర్వాతే రైస్ పెట్టాలి తప్ప ఫస్ట్ ఎప్పుడు ప్లేట్లో రైస్ పెట్టడం అంత శ్రేయస్కరం కాదు. అంటే అన్నం పెట్టడం అంత శ్రేయస్కరం కాదు. అలాగే చాలామంది హోటల్లో కానీ, బయట కానీ, ఇంట్లో కానీ వాళ్ళు భుజిస్తున్న అన్నంలో ఎంతో కొంత మిగిలి చేస్తూ పక్కన పెట్టేస్తూ ఉంటారు. అది అంత కరెక్ట్ కాదు. మనం ఎంతైతే తింటున్నామో దానికన్నా ఓ ముద్ద తక్కువ తినాలి తప్ప మనం కొద్దిగా పక్కన పెట్టేసి అన్నం వదిలేసి పడేయడాలు చేయడం అంత శ్రేయస్కరం కాదు. కనుక మీరు భుజించేటప్పుడు ఈ చిన్నపాటి నేను చెప్పిన ఈ జాగ్రత్తలు వహించి మనం తినే ఆహారం మన ఒంటికి పట్టాలని, మనం తినే ఆహారంతో మన జీవితం ముడిపడిపోయి ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్తలు వహించి ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక ఎప్పుడు పడేయకుండా మనతో పాటు ఉన్నవారికి కాస్త భోజనం పెట్టించి అన్నం తినేటప్పుడు కోప్పడకుండా ప్రశాంతంగా నవ్వుతూ తినాలి. కనుక ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని మనం భుజించే ఆహారంతో మనం ఆరోగ్యకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కృష్ణ.